హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఆర్కే మ్యాథ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు 10th క్లాస్లో మనకి ఫస్ట్ చాప్టర్ వచ్చి రియల్ నెంబర్స్ అనే చాప్టర్ గురించి ఈ వీడియోలో చూద్దాం. రియల్ నెంబర్స్ ఆల్రెడీ మనం లోయర్ క్లాసెస్లో రియల్ నెంబర్స్ గురించి చదివేసి ఉన్నాం. ఆల్రెడీ 9th క్లాస్లో మనకి రియల్ నెంబర్ చాప్టర్ ఆల్రెడీ ఉంది. దానిలో మనం ప్రాపర్టీస్ ఆఫ్ రియల్ నెంబర్స్ నుంచి మొత్తం అనేది నేర్చుకోవడం జరిగింది. రేషనల్ నెంబర్స్ అవ్వచ్చు, ఇర్రేషనల్ నెంబర్స్ అవ్వచ్చు, నెంబర్ లైన్పై ఏ విధంగా ఉంటాయి, వాటి ప్రాపర్టీస్ ఏంటి, అవన్నీ ఒకసారి నేర్చుకున్నాం. మనకి ఇందులో కూడా ఫస్ట్ ఎక్సర్సైజ్లో రీక్యాప్ అంటాం. రీక్యాప్ అనేది ఉంది. చూద్దాం. అసలు నెంబర్స్ అనేవి మనకి ఫామ్ అవుతాయి, 10 డిజిట్స్తో ఫామ్ అవుతాయండి. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వీటన్నిటిని మనం డిజిట్స్ అంటాం. ఈ డిజిట్స్ అనేవి డిజిట్స్ అంటాం. ఈ డిజిట్స్తో ఏవైతే ఫామ్ అవుతాయో అవి నెంబర్స్ అంటాం. ఈ డిజిట్స్తో ఫామ్ అయ్యేవంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 1, 2 ఇదో నెంబర్, 1, 3, 5, 6, 5, 8, 9 అలా అప్ టు అండ్ సో ఆన్. దీస్ ఆర్ కాల్డ్ నెంబర్స్. అంటే నెంబర్స్ ఫార్మ్స్ ఫ్రమ్ డిజిట్స్. టైప్స్ ఆఫ్ నెంబర్స్ అనేవి చూద్దాం. టైప్స్ ఆఫ్ నెంబర్స్ వచ్చి చూద్దాం. నెంబర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 1, 2, 3, 4, 5, 6 అండ్ సో ఆన్. దీస్ ఆర్ కాల్డ్ కౌంటింగ్ నెంబర్స్. వీటిని మనం కౌంటింగ్ నెంబర్స్ అంటాం. వీటికే మనకి ఇంకో పేరు ఏంటంటే నేచురల్ నెంబర్స్. సెట్ ఆఫ్ ఆల్ నెంబర్స్ or set of all counting numbers are called natural numbers. It denoted by capital N, which includes 0 is called whole numbers. It is denoted by W. Next, integers. Integers లో నెగిటివ్ నెంబర్స్ and 0 and positive numbers all are included in integers. After that, rational numbers. We know a number can be written as p by q, can be written in the form of p by q. Pq belongs to z. Integers denoted by z or I. pq belongs to z, q not equal to 0. ఇలాంటి నెంబర్స్ అన్నింటినీ మనం రేషనల్ నెంబర్స్ అంటాం. రేషనల్ నెంబర్స్ ఏమో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏమో టెర్మినేటింగ్ నెంబర్స్, సెకండ్ వన్ ఏమో నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ నెంబర్స్. దీస్ ఆర్ రేషనల్ నెంబర్స్. another set is called irrational. Irrational means which number cannot be written as in the form of p by q. అంటే p by q రూపంలో p by q ఫామ్లో రాస్తే రేషనల్, రాయలేకపోతే ఇర్రేషనల్. దీస్ ఆల్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ రియల్ నెంబర్స్. ఏటేటవి? నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటిజర్స్, రేషనల్ నెంబర్స్, irrational numbers. All are called రియల్ నెంబర్స్. ఇప్పుడు జాగ్రత్తగా గమనించినట్టయితే మనకి నేచురల్ నెంబర్స్ నుంచి హోల్ నెంబర్స్ ఏమవుతుంది? 0, n ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 0 అండ్ నేచురల్ నెంబర్స్ కాల్డ్ హోల్ నెంబర్స్. దట్స్ వై వీ ఇండికేటెడ్ n included in whole numbers. After that W and included in ఇంటిజర్స్. ఇక్కడ యాడ్ అయ్యేవేంటి? నెగిటివ్ నెంబర్స్ అనేవి యాడ్ అయ్యాయి. అందులో ఆల్రెడీ 0 పాజిటివ్ నెంబర్స్ కలిపి ఉండేవి హోల్ నెంబర్స్, అలాగే నేచురల్ నెంబర్స్. తర్వాత p by q ఫామ్లో రాసేవన్నీ మనం ఏమన్నాం? రేషనల్ నెంబర్స్ అన్నాం. రేషనల్ నెంబర్స్ ఇప్పుడు ఇంటిజర్స్ అన్నింటిని కూడా మనం p by q ఫార్మేషన్లో రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ 4, we take a number 4 can be written as 4 by 1 p by q ఫార్మేషన్లో వచ్చింది. హియర్ p equal to 4, q equal to 1.
సో పాజిటివ్ ఇంటిజర్స్ ఆర్ నెగిటివ్ ఇంటిజర్స్ ఆర్ జీరో, దీస్ ఆర్ ఆల్ కాల్డ్ రియల్ నెంబర్స్. Real numbers and rational numbers, but also called real numbers. Rational numbers means it includes fractions, 3/5, 4/2, 6/8 and so on. Irrational numbers means q dash, it is in p by q రూపంలో రాయలేనివన్నీ కూడా ఇర్రేషనల్ నెంబర్స్ అని మనం అంటాం. ఈ డయాగ్రామ్ జస్ట్ మనకు అర్థం అవడం కోసం అనేది వేసామండి. అర్థం కానిచో మనకి స్క్రీన్ పైన ఆల్రెడీ ఈ డయాగ్రామ్ కనబడుతుంది, టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు ఆల్రెడీ ఇంట్రడక్షన్ ఇంపార్టెంట్ మనం లోయర్ క్లాస్లో తెలుసుకున్నాం. జస్ట్ మనం రీకాల్ చేసుకోవడం కోసం నేర్చుకుంటున్నాం. ఫస్ట్ ఎక్సర్సైజ్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఎక్సర్సైజ్ చూద్దామండి. ఫస్ట్ ఎక్సర్సైజ్లో మనకి ఆల్రెడీ చెప్పా రీకాల్ చేసుకోవడమేనని. ఈ ఎక్సర్సైజ్ ఉండే ప్రాబ్లమ్స్ అనేవి ఫస్ట్ ఎక్సర్సైజ్ 1.1 అనేది మనకి స్క్రీన్ పైన కనిపిస్తుంది. అది చూసి మీరు ప్రాబ్లమ్స్ నోట్ చేసుకోవచ్చు. నేను ఒక రామన్కి ఒక ప్రాబ్లం రాస్తాను, మిగతా మీరు చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ రామన్లో ఏమి ఇచ్చాడంటే మనకి కింద నెంబర్లు కింద కొన్ని నెంబర్స్ ఇచ్చాడు, ఫ్రాక్షన్స్ అనేవి. అవి అందులో ఏవి నాన్ టెర్మినేటింగ్ అవుతాయి, టెర్మినేటింగ్ ఏవవుతాయి, డెసిమల్ ఫార్మేషన్లో ఏవి ఉంటాయి, అంటే రిపీటింగ్ అవుతున్నవి ఏంటి, ఈ విధమైనవి అడిగాడు. ఫస్ట్ రామన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ ఆర్ టెర్మినేటింగ్ అండ్ విచ్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ ఇన్ దేర్ డెసిమల్ ఫామ్. ఏదైతే డెసిమల్ ఫామ్లోకి మార్చినప్పుడు టెర్మినేటింగ్ ఏమవుతాయి, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ ఏమవుతాయి అని చెప్పేసి ఫస్ట్ రామన్ అడిగాడండి. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 2/5 అని ఇచ్చాడు. దీన్ని డెసిమల్ ఫామ్లోకి మార్చాలంటే ఏం చేయాలి అంటే 5తో 2ని డివైడ్ చేయాలి. ఇప్పుడు చూడండి 5 2 వేసుకుందాం, ఒక పాయింట్ పెట్టినట్టు ఏమవుతుంది, 0 వస్తుంది. 5 4s are 20, 0 అవుతుంది. ఇట్ ఈజ్ ఏంటిది, టెర్మినేటింగ్ మీన్స్ ఏంటి, అక్కడ డెసిమల్ అనేది అక్కడతో ఆగిపోతే దాన్ని టెర్మినేటింగ్ అంటాము. నాన్ టెర్మినేటింగ్ అంటే ఏంటి, విచ్చారు అక్కడ నుంచి అది అక్కడతో ఆగిపోకుండా ఏమవుతుంది, కంటిన్యూస్ అనమాట. నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ అనమాట. డెసిమల్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి. నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ అంటే ఏంటి, టెర్మినేట్ అవ్వు అంటే ఆగిపోకుండా డెసిమల్స్ తర్వాత నెంబర్స్ అనేవి ఆగిపోవు, బట్ రిపీట్ అవుతాయి. అలాంటివి కూడా మనకి రేషనల్ నెంబర్సే. ఈ 5 ప్రాబ్లమ్స్లో ఏవి టెర్మినేటింగ్, ఏవి నాన్ టెర్మినేటింగ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో సెకండ్ ప్రాబ్లం వచ్చి 17/18 మీరు ట్రై చేయండి. థర్డ్ ప్రాబ్లం వచ్చి 15/16, ఫోర్త్ ప్రాబ్లం 7/40, ఫిఫ్త్ ప్రాబ్లం 9/11. ఇది మనకు ఫస్ట్ ప్రాబ్లం మనం చేసాం, ఇది టెర్మినేటింగ్ వచ్చింది. మిగతా ప్రాబ్లమ్స్ మీరు ట్రై చేయండి, ఏవి టెర్మినేటింగ్ అవుతాయి, ఏవి నాన్ టెర్మినేటింగ్ అవుతాయి. సెకండ్ స్క్రీన్ పైన మీరు ఆల్రెడీ చూడొచ్చు, మనకి క్వశ్చన్స్ అనేవి ఇంతకుముందు మీరు రాసుకుని ఉంటారు. సెకండ్ ప్రాబ్లం ఏముంది, ఫైండ్ ఎనీ రేషనల్ నెంబర్ బిట్వీన్ ది పెయిర్ ఆఫ్ నెంబర్స్ గివెన్ బిలో అన్నాడు. 2 నెంబర్స్ ఇస్తాడండి. 2 నెంబర్స్లో ఆ రెండింటి మధ్యలోన ఏవైనా పాసిబుల్గా ఉండే రేషనల్ నెంబర్స్ మనకి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎనీ రేషనల్ నెంబర్ అని కాబట్టి ఒక నెంబర్ ఫైండ్ అవుట్ చేసినా మనకు చాలు. మనం 9th క్లాస్ 8th క్లాస్ వరకు మనం ఏం చేసాం, మీన్ ప్రాసెస్లో మధ్యలో ఉండే నెంబర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇక్కడ నేను మిగతా ప్రాబ్లమ్స్ అనేవి నేను చెప్పట్లేదు, సెకండ్ ప్రాబ్లం ఒకటే చెప్తాను. మిగతా ప్రాబ్లమ్స్ అనేవి మీకు రాసి ఉంచుతాను, లేదా మీకు స్క్రీన్ పైన కనిపిస్తే దానిలో చూసుకొని చేయండి. ఇక్కడ 3 and 1/3 అండ్ 3 and 2/3 ఇచ్చారు. 3 and 1/3 నేను రాయొచ్చు. 3 3s are 9, 9 + 1 10, 10/3 అవుతుంది. అలాగే 3 3s are 9, 9 + 2 11, 11/3 అవుతుంది. 10/3కి 11/3 మధ్యలో ఏవైనా రేషనల్ నెంబర్స్ ఉంటాయా, ఉంటే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే ఏమవుతుంది, మనకు తెలుసు ఆల్రెడీ మనం నేర్చుకున్నాం, మీన్ మెథడ్ అంటాం. మీన్ మెథడ్లో ఏమని చెప్తుంది, బి 2 నెంబర్స్ ఉంటే వాటి మధ్య ఉండే నెంబరు మనం ఫైండ్ అవుట్ చేయాలంటే a + b/2 ఫైండ్ అవుట్ చేస్తే అదనేది ఏబి మధ్యలోనే ఉంటుంది అనేసి మనకు తెలుస్తుంది దీని ద్వారా. ఇక్కడ ఏమైనా నెంబర్స్ ఉన్నాయి, గివెన్ నెంబర్స్ 10/3 అలాగే 11/3. మీన్ మెథడ్ ప్రకారం 10/3 + 11/3 (2). 10/3 + 11/3 ఇక్కడ డినామినేటర్స్ ఈక్వల్ కాబట్టి 10 + 11 21/3 (2). 21/3 × 2 6 అవుతుంది.
21/6. అంటే 3n1/3, 3n2/3 ఈ రెండు మధ్యలో ఉండే నెంబరు ఏదో రేషనల్ నెంబర్ ఏదంటే ఏమవుతుంది, 21/6 అనేది దాని మధ్యలో ఉంటుంది. అలాగే ఇంకా ఎన్ని నెంబర్స్ అయినా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 10/3, 21/6 సేమ్ మీన్ మెథడ్ అప్లై చేయొచ్చు. అదేవిధంగా వచ్చిన నెంబర్స్కి అలా మీన్ మెథడ్ అలా కొట్టుకుంటూ పోతే బోల్డ్ నెంబర్స్ అనేవి మనకు మధ్యలో వస్తాయి, రేషనల్ నెంబర్స్. దీన్నే మనం డెన్సిటీ లా అంటాం. ఆల్రెడీ మనం రేషనల్ నెంబర్స్ ఇచ్చినప్పుడు మధ్యలో నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయడం చెప్పామండి. 9th క్లాస్లో మనకి ఒక ఇర్రేషనల్ నెంబర్ ఇచ్చిన, రేషనల్ నెంబర్ ఇచ్చిన మధ్యలో ఉండే నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయడం ఉంది. గుర్తుంటుందో లేదో అని చెప్పేసి ఒకసారి ఏం చేస్తానంటే థర్డ్ ప్రాబ్లం కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ థర్డ్ ప్రాబ్లం ఏమన్నాడు, √4/9 అండ్ √2 మధ్యలో ఏవైనా నెంబర్స్ ఏమైనా ఉంటే ఫైండ్ అవుట్ చేయండి, రేషనల్ నెంబర్స్ అయినా ఏ నెంబర్స్ అయినా ఉంటే ఫైండ్ అవుట్ చేయండి అని అన్నాడు. ఇప్పుడు √4/9 అంటే ఏం రాయొచ్చు, √4 అంటే 2, √9 అంటే 3, అలాగే √2. ఇప్పుడు 2/3ని డెసిమల్ ఫామ్లోకి మ్యాచ్ చేయాలండి. √2ని కానీ 2/3ని కానీ డెసిమల్ ఫామ్లోకి మ్యాచినట్టయితే ఏమవుతుంది, 2/3ని డెసిమల్ ఫామ్లోకి మారిస్తే 0.3 6 * 18 2, మళ్ళీ 0, 3 6 * 18 2. హియర్ 6 ఆర్ రిపీటింగ్, నాన్ టెర్మినేటింగ్, రిపీటింగ్. ఇప్పుడు 2/3 = 0.6666 అండ్ సో ఆన్. అలాగే √2 వాల్యూ మనం ఆల్రెడీ డివిజన్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేసినట్టయితే 1.414213 అండ్ సో ఆన్ ఇలా వస్తుంది. వీటి మధ్య ఏదైనా నెంబర్ అడిగాడు కాబట్టి 0.666 ఎక్కడో అండ్ సో ఆన్, దీని తర్వాత వచ్చిన నెంబర్ 0.6667 అలా రాసుకుంటే మధ్యలో ఒక నెంబర్ అవుతుందండి. 6666 అండ్ సో ఆన్ 7 అండ్ సో ఆన్. దీని మధ్యలో 1.414213 అండ్ సో ఆన్. అలాగే 0.6668 అండ్ సో ఆన్, 1.414213 అండ్ సో ఆన్. లేదంటే 0.6666 అండ్ సో ఆన్, దీని ముందు నెంబర్ ఏదైనా రాసేసుకోవచ్చు, 1.414213 అండ్ సో ఆన్. ఇలా ఉంటాయి. ఎన్ని నెంబర్స్ అయినా మనం అలా రాసుకోవచ్చు. రూట్లో ఇచ్చినప్పుడు ఇలా ఉంటుంది. నెక్స్ట్ రామ్లోకి వెళ్ళిపోదాం. థర్డ్ రామ్ వచ్చి క్లాసిఫై ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్. అంటే ఏం లేదు, మనకి ఇచ్చిన ఈ నెంబర్స్ అనేవి ఏవి రేషనల్ నెంబర్స్, ఏవి ఇర్రేషనల్ నెంబర్స్ అని చెప్పి ఇచ్చాడు. ఫస్ట్ వన్ ఏమో 2 and 1/2 అన్నాం. అంటే 2 and 1/2 అంటే 2 2s are 4, 4 + 1 5/2. 5/2 మనకు తెలిసి ఇది p/q ఫార్మేషన్లో ఉంది. ఒకవేళ డెసిమల్ ఫార్మేషన్లోకి మ్యాచిన టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్ అనేది వచ్చేస్తుంది మనకి. ఒకవేళ డెసిమల్ ఫామ్లోకి మ్యాచినట్టయితే 2 2s are 4, రిమైండర్ 1, 2 5s are 10. It is terminating, so it is a rational number. First one is a rational number. Here second one is √24. మనకి రేషనల్ నెంబర్స్ అయితే స్క్వేర్ రూట్ లోపల పెర్ఫెక్ట్ స్క్వేర్స్ ఏవైతే ఉంటాయో అవి రేషనల్ నెంబర్స్ అండి. పెర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ ఉండేవి స్క్వేర్ రూట్తో ఉంటే అవి రేషనల్ నెంబర్స్. పెర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ లేని ఏ నెంబర్ అయినా రూట్ లోపల ఉంటే అది మనం ఇర్రేషనల్ నెంబర్ కింద చెప్పుకోవచ్చు. 24 అనేది స్క్వేర్ నెంబర్ కాదు. 24 అనేది స్క్వేర్ నెంబర్ కాదు కాబట్టి √24 అనేది ఇర్రేషనల్ అంటాం. ఇర్రేషనల్. ఇక్కడ థర్డ్ వన్ వచ్చి 7.7 బార్ అన్నాం. 7.7 బార్ మీన్స్ ఏంటి, 7 అనేది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ నెంబర్ అంటాం. రిపీటింగ్ ఆర్ రికరింగ్ నెంబర్ అంటాం. అంటే 7 అనేది 7 7 7 7 అండ్ సో ఆన్ వస్తుంది. ఇలాగా నాన్ టెర్మినేటింగ్ అంటే ఆగిపోకుండా రిపీట్ అయ్యే నెంబర్ కూడా మనకేంటి రేషనల్ నెంబర్స్ అనేసి డెఫినేషన్ ప్రకారం చెప్పుకున్నాం. అండ్ సో ఇది రేషనల్ నెంబర్. ఇక్కడ √16 ఇచ్చారండి. √16 ఇది 16 అనేది పెర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. 16 స్క్వేర్ ఏంటి 4, సో ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. అదేవిధంగా √4/9 అన్నాం. 4 పెర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్, 9 కూడా పెర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. 2/3 అనేది వచ్చింది. 2/3 అనేది మనకు ఫ్రాక్షన్ వచ్చింది. p/q ఫార్మేషన్లో వస్తుంది. దీన్ని డెసిమల్ ఫామ్లోకి మార్చినట్టయితే మనకి ఏమవుతుంది, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ నెంబర్ అనేది వస్తుంది. ఆల్రెడీ ముందు ప్రాబ్లంలో మనం చేసాం. 2ని 3తో డివైడ్ చేసి ఏమవుతుందని. ఇక్కడ 6 బార్ వస్తుంది, 0.6 బార్. సో ఇది కూడా రేషనల్ నెంబరే, √4/9 అనేది.
ఇక్కడ √30 ఇచ్చారండి. √30 అంటే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. స్క్వేర్ రూట్ లోపల పెర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ లేకపోయినట్టయితే అది ఇర్రేషనల్ నెంబర్. పెర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఉంటే రేషనల్ నెంబర్. సో -√30 అనేది ఇర్రేషనల్. -√81 అన్నాడు. 81 అనేది పెర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కాబట్టి ఇది 81 స్క్వేర్ 9. 9 ఈజ్ ఆల్సో కాల్డ్ రేషనల్ నెంబర్. ఇప్పుడు 4th రామంలో ఏమి ఇచ్చాడంటే రిప్రజెంట్ ది ఫాలోయింగ్ రియల్ నెంబర్స్ ఆన్ నెంబర్ లైన్ అన్నాడు. నెంబర్ లైన్ పైన ఇచ్చిన నెంబర్స్ ఏమో మనం రిప్రజెంట్ చేయాలి. ఆల్రెడీ మనం నేచురల్ నెంబర్స్ అవ్వచ్చు, రేషనల్ నెంబర్స్ అవ్వచ్చు, అదేవిధంగా ఇంటిజర్స్ అవ్వచ్చు. వీటిని మనం ఈ నెంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేయడం ఆల్రెడీ మనకు తెలుసు. ఇట్ ఈజ్ నెంబర్ లైన్. ఇట్ ఈజ్ కాల్డ్ 0, 1, 2, 3 అండ్ సో ఆన్. మనం ఇక్కడ ఒక 5 తీసుకుందాం. -1, -2, -3, -4 అండ్ సో ఆన్ అలా వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ సపోజ్ రిప్రజెంట్ నెంబర్ ఒక 3 ఇచ్చాడు, నెంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేయండి అంటే డైరెక్ట్గా 3 పైన ఇలా మార్క్ చేస్తే అయిపోతుంది. ఒక -2 ఇచ్చాడు, ఇక్కడ నెంబర్ పైన ఇలా మార్క్ చేస్తే అయిపోయింది. 0 అన్నాడు, ఇలా కనిస్తే నెంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేయడం అయిపోయింది. అదే ఒకవేళ ఫ్రాక్షన్స్ ఇస్తే అంటే 3/4 అని ఇచ్చాము. 3/4ని మనం నెంబర్ లైన్ పై రిప్రజెంట్ చేయండి అన్నాడు. నెంబర్ లైన్ పై రేషనల్ నెంబర్స్ని రిప్రజెంట్ చేయడం అనేది మనం ఇంత ముందు క్లాస్లో నేర్చుకున్నాం. కానీ ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో. 3/4 ఈజ్ ఈక్వల్ టు మనం 3ని 4తో డివైడ్ చేస్తే ఏమవుతుందంట, 3 అనేది 4 కంటే లెస్గా ఉంటుంది. లెస్ నెంబర్ కాబట్టి ఒక పాయింట్ మనం పెట్టుకోవాలి. 4 7s are 28, రిమైండర్ ఏమో 2. అంటే దీని అర్థం ఏంటంటే 0.7 వచ్చింది. 0.7 మీన్స్ ఏంటి, 0 కంటే ఎక్కువ, 0 కంటే ఎక్కువ. అదేవిధంగా 1 కంటే తక్కువ. అంటే ఇది ఈ నెంబర్ అనేది 0కి 1కి మధ్యలో ఉంటుంది. దీని నుంచి మనకి ఏమర్థమైంది, 0కి 1కి మధ్యలో 3/4 అనే నెంబర్ ఉంటుంది. ఇప్పుడు నెంబర్ లైన్ పైన అన్ని నెంబర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు 0కి అలాగే 1కి మధ్యలో ఎన్ని పార్ట్స్ డివైడ్ చేయమన్నాడు, 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. డినామినేటర్లో ఏది ఉంటే అన్ని ఈక్వల్ పార్ట్స్గా మనం డివైడ్ చేసుకోవాలి. ఎన్ని పార్ట్స్ ఉండొచ్చండి, 4 పార్ట్స్. 4 ఈక్వల్ పార్ట్స్ అంటాం. 1 2 3 4 అంటే 0 1/4 2/4 3/4 4/4. 4/4 అంటే 1. మనకేమన్నాడు, 3/4ని నెంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేయండి అన్నాడు. ఇక్కడ ఉంటుంది, ఇది 3/4 అవుతుంది. మిగతా నెంబర్స్ అన్నీ మనం అలా చేయొచ్చు. చూసినట్టయితే -9/10 అన్నాడు. -9/10 అనేది ఎక్కడ ఉంటుంది, 0కి -1కి మధ్యలో ఉంటుంది. ఈ 0కి -1ని ఈక్వల్గా ఎన్ని ఈక్వల్ పార్ట్స్ చేసుకోవాలి, 10 ఈక్వల్ పార్ట్స్ చేసుకొని -9/10 అనేది మనం రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ 27/3 అన్నాడు. 27/3 అంటే 9 అండి. 9ని మనం రిప్రజెంట్ చేస్తే 27/3ని రిప్రజెంట్ చేసేసినట్టే. -√16 ఉంది ఇక్కడ. -√16 అంటే √16 మీన్స్ 4. -4ని మనం రిప్రజెంట్ చేస్తే -√16 అయిపోతుంది. ఇప్పుడు √5 దీన్ని ఇర్రేషనల్ నెంబర్ అంట. ఆల్రెడీ ఇర్రేషనల్ నెంబర్స్ని మనం నెంబర్ లైన్ పై రిప్రజెంట్ చేయడం 9th క్లాస్లో నేర్చుకున్నామండి. బట్ ఒకసారి అది ఎలా ఉంటుందో మనం మర్చిపోయి ఉంటాం కాబట్టి ఒకసారి ఎలా రిప్రజెంట్ చేయాలో ఒకసారి చూద్దాం. √5 అనేది మనకి ఎక్సైజ్ 1.1 4th రామంలో ఇచ్చారు, నెంబర్ లైన్ పై రిప్రజెంట్ చేయండి అని. ఇప్పుడు √5 అనేది మనకి ఆల్రెడీ మనకు తెలుసు. √5ని మనం ఎలా తీసుకోవచ్చు, 2² + 1² అంటే 5 అవుతుంది. అంటే పైథాగరస్ లాని యూజ్ చేసుకొని ఇర్రేషనల్ నెంబర్స్ని నెంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేస్తాం. అంటే √5 అంటే ప్లస్ పాజిటివ్ నెంబర్ కదండి, 2 యూనిట్స్ తీసుకుంటాం. 2 యూనిట్స్ లెంత్ ఇక్కడ బేస్ యాక్సిస్ పైన నెంబర్ లైన్ పైన తీసుకొని 1 యూనిట్ లెంత్ ఇలా పైకి తీసుకొని ఏం చేస్తామంటే ఇది ఒక ఫామ్సే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని మనం నెంబర్ లైన్ పైన ఫామ్ చేసినట్టయితే ఇది 2 యూనిట్స్, ఇది 1 యూనిట్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రకారం పైథాగరస్ లా ప్రకారం ఏమవుతుంది, 2² + 1² ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఇది O, ఇది A, B. We know that OA² + AB² ఈక్వల్ టు OB². OA² మీన్స్ 2² ప్లస్ AB² మీన్స్ 1². OB² మీన్స్ √5 హోల్ స్క్వేర్. అంటే 2 2s are 4, 4 + 1 √5 అని వస్తుంది. అందుకే
మనం ఈ ఓబీ లెంత్ ఏమవుతుందండి, √5 అవుతుంది. √5. ఇప్పుడు ఇలా చేసాం, అయిపోయింది. ఇక్కడ నుండి మనం ఏం చేయాలి, ఇక్కడ నుండి ఒక కంపాస్ తీసుకుంటాం. కంపాస్ తీసుకొని ఈ ఓబీ రేడియస్ లెంత్తోని ఒక సర్కిల్ని డ్రా చేస్తాం. ఇక్కడ నుంచి ఇలాగ సర్కిల్ని డ్రా చేస్తే అంటే ఒక ఆర్క్ అనేది వస్తుంది. ఈ ఆర్క్ అనేది డ్రా చేస్తే ఏదైతే ఈ ఆర్క్ డ్రా చేసినప్పుడు నెంబర్ లైన్ పైన ఈ ఆర్క్ అనేది ఎక్కడైతే పడుతుందో అదే √5. ఇది నెంబర్ లైన్ పైన ఇర్రేషనల్ నెంబర్ని రిప్రజెంట్ చేయడం. మీరు ట్రై చేయాలనుకుంటే √2ని అదేవిధంగా √3ని నెంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేయడం ట్రై చేసుకోవచ్చు. √5 మనం ఇప్పుడు ఇర్రేషనల్ నెంబర్ని నెంబర్ లైన్ పైన చేయడంతో మనకు ఫస్ట్ ఎక్సర్సైజ్ అయిపోయిందండి. ఫస్ట్ ఎక్సర్సైజ్లో మనకేం లేదు, ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాం లోయర్ క్లాసెస్లో అవన్నీ కూడా ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఇచ్చారు. ఇక నుంచి మనకి కొత్తవి అనేది మనకు వస్తుంది. 1.1 అయిపోయిన తర్వాత ఇప్పుడు నుంచి వచ్చే టాపిక్స్ అన్నీ కూడా కొత్తగా నేర్చుకోబోతారు మీరు. మరొకసారి స్క్రీన్ పైన ఎక్సర్సైజ్ 1.1 అనేది మీకు డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నేను చెప్పినవి ఒకసారి చూసుకొని మిగతా సమ్స్ మీరు ఓన్గా ట్రై చేయడానికి ప్రయత్నం చేయండి, వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఏవైనా అర్థం కానట్టయితే కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేస్తారు. ఇంకా బెటర్గా టీచ్ చేయాలన్నా సలహాలు సూచనలు కూడా మాకు ఇవ్వచ్చు. కామెంట్స్ రూపంలో మీరు తెలియజేయగలరు. ఓకే, థ్యాంక్ యూ.